నంద్యాల పట్టణంలోని 1.40 కోట్లతో పద్మావతి నగర్ నూతన సీసీ రోడ్డును మైనార్టీ శాఖ మంత్రి ఎన్డీ ఫరూక్ లాంఛనంగా పూజ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ తక్కువ సమయంలో ఇంత నాణ్యతగా సీసీ రోడ్డును నిర్మించడం పీఏవీ గ్రూప్ చైర్మన్ కాంట్రాక్టర్ పబ్బతి వేణుగోపాల్ అభినందనీయమన్నారు. అనంతరం పబ్బతి వేణుగోపాల్ ను మంత్రి ఫరూక్ మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న శాలువా కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా పబ్బతి వేణుగోపాల్ మాట్లాడుతూ రోడ్డు నిర్మాణంలో సహకరించిన షాపు యజమానులు మున్సిపల్ సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. పట్టణ అభివృద్ధికి ఎల్లప్పుడూ తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. సార్ ఫోటో సార్ चुके हूँ रोड ओपनिंग रोड वाक से అందించి ఈ ప్రాంత వాసులందరికీ ఒక బ్రహ్మాండమైన రోడ్డు ఇచ్చినందుకు గౌరవ మంత్రుల వారికి అందరూ కలిసి కృతజ్ఞతతో సంతోషంతో ఆనందంతో మరొక్కసారి గట్టిగా చప్పట్లు రావాలి, మరొక్కసారి రావాలి గట్టిగా. థ్యాంక్ యూ సార్. స్వయంగా మంత్రి గారు కాంట్రాక్టర్ సన్మానిస్తూ బాగా చేయాలి, తొందరగా చేయాలి ఇట్లాగే. థ్యాంక్ యూ. నిరంజన్ నీకే నెక్స్ట్ కూడా బ్రహ్మాండంగా వేసాం. కాబట్టి నంద్యాలలో ఉన్న సిమెంట్ రోడ్ అని మనం తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు వేసాం. మొత్తం ఆ ప్రభుత్వం నిర్మించారు నాకైతే ఐడియా లేదు, కానీ ఉండే రోడ్లన్నీ బై ఎలక్షన్లో ఎక్కడి దాకా వేసాము. ఫ్లైఓవర్ కాడిచి గవర్నమెంట్ కాలేజ్ కాడిచి ఆంజనేయ స్వామి గుడి దాకా వేసాం. అదేవిధంగా 2001 మున్సిపల్ మినిస్టర్ ఉన్నప్పుడు సిసి రోడ్ పాతది బాగాలేదు కాబట్టి మళ్ళీ దాని మీద ఫస్ట్ సిమెంట్ రోడ్ అదే నంద్యాలలో. అది ఎప్పుడో 1967-68 వేసినారు. ఆ సీసీ రోడ్ మీద మళ్ళీ సీసీ రోడ్ వేయించాం గాంధీ చౌక్ వరకు. మళ్ళీ ఇటుపక్క బైర్మల్ స్ట్రీట్ కూడా అదే పరిస్థితి అని ఆడ వేయించాం. మరి ఇక మహాత్మా గాంధీ గారి విగ్రహం కాడ నుంచి చూసుకోండి మొత్తం ఎక్కడి దాకా వేసాము, నూనెపల్లి దాకా, అంటే మన ఎక్కేదాకా వేసాము. ముందు ఆడదాకా సీసీ రోడ్ వేసాం. ఆడ నుంచి అప్పు ఉంది కాబట్టి నీళ్ళు నిలవడం అని చెప్పి అది వేయలేదు. మిగతావన్నీ ఏమున్నాయి మన సీసీ రోడ్డు అన్నీ వేసాం. సీసీ రోడ్డు కాన్సెప్ట్ మంది, ఎందుకంటే పర్మనెంట్గా ఉంటాయి. ఈ డాంబర్ రోడ్ అంటే తార్ రోడ్ వేసామంటే ఒక్క రాయి లేచిపోయిందంటే అన్ని లేచిపోతాయి. కాబట్టి సంజీవ్ నగర్ టు శ్రీనివాస నగర్ కూడా అయిపోతుంది. దానికి కూడా టెండర్లు పిలుస్తున్నారు, మొన్ననే అయిపోవాల్సింది. కొంచెం మున్సిపాలిటీ వాళ్ళవి ఇవి పైప్ లైన్స్, తర్వాత మ్యాన్ హోల్స్ ఇవన్నీ ఉన్నాయి. అవి చూసుకున్న తర్వాత వేస్తామని చెప్పడం జరిగింది. దానివల్ల డిలే అయింది. కాబట్టి అది ఇది మొదలై అది రెండో అయితే బాగుంటుందని దాన్ని ఆపినాం. అప్పుడు ఏమంటే దాన్ని కూడా అయిపోయింది. ఇప్పుడు ఇక మాట్లాడాను నేను ఆర్ఎండ్బిసి గారితో, సార్ ఇమీడియట్లీ మొదలు పెడతాం దాన్ని కూడా అని. అప్పుడు అది కూడా కంప్లీట్ చేస్తాం ఈ సంవత్సరంలో. మళ్ళీ మనకు మేజర్గా ఇంకా మిగిలినవి ఉన్నాయి ఇష్యూస్. మనం ఎలక్షన్ చెప్పింది ఫరూక్ గారికి, కమిషనర్ గారికి, ఆర్డీఓ గారికి, మున్సిపల్ స్టాఫ్ మొత్తానికి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా ఈరోజు షాపులు ఇబ్బంది పడకుండా ఒక్కొక్కరికి ఒక నెలకు 3 లక్షల రూపాయలు లాస్ అవుతారు అనే ఉద్దేశంగా వాళ్ళకి ఇబ్బంది కలగకూడదు అని చెప్పేసి ఉద్దేశంగా 550 మీటర్లను 1,40,00,000 పని ఒక నెలలో కంప్లీట్ చేసి
దానికి పూర్తిగా ఒకసారి 1కి 4 సార్లు ఫోన్ చేయడము చెందడము ఎంబడి అయిపోవాలా, షాపులు ఇబ్బంది పడకు, షాపులు కూడా సహకరించినందుకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. లా మినిస్టర్ ఫరూక్ గారికి, కమిషనర్ గారికి, ఆర్డీఓ గారికి, మున్సిపల్ స్టాఫ్ మొత్తానికి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా ఈరోజు షాపులు ఇబ్బంది పడకుండా ఒక్కొక్కరికి ఒక నెలకు 3 లక్షల రూపాయలు లాస్ అవుతారు అనే ఉద్దేశంగా వాళ్ళకి ఇబ్బంది కలగకూడదు అని చెప్పేసి ఉద్దేశంగా 550 మీటర్లను 1,40,00,000 పని ఒక నెలలో కంప్లీట్ చేసి దానికి పూర్తిగా ఒకసారి 1కి 4 సార్లు ఫోన్ చేయడము చెందడము ఎంబడి అయిపోవాలా, షాపులు ఇబ్బంది పడకు, షాపులు కూడా సహకరించినందుకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు.